బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో NH-16 పై సోదాలు నిర్వహించిన పోలీసులు 95 ప్యాకెట్ల గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఒకరు పరారీలో ఉన్నారని డీఎస్పీ సుబ్రహ్మణ్యం తెలిపారు. సినిమా స్టైల్లో కార్ డోర్లు, స్పీకర్స్ లో గంజాయి రవాణా చేస్తున్నారని చెప్పారు. ఉలపాడు సుబ్రహ్మణ్య టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి మహేంద్ర వ్యాను వస్తూ ఉంది. ఆ వ్యాన్కు సంబంధించినటువంటి వెహికల్ని ఆపడానికి మొత్తం సిబ్బంది ఆపితే దాంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళలో 2 పట్టుకున్నారు. ఒక అతను పారిపోయాడు. ఈ పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ పేర్లు ఉల్లపు నాగేశ్వరరావు, అలాగే తాడి నాగ సత్యనారాయణ అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ గంజా సంబంధించింది ఒరిస్సాలో కొని ఒరిస్సా నుంచి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. వెహికల్ యొక్క తలుపు అంటే మన డోర్స్ యొక్క ప్లాస్టిక్ తీసేసి దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసి దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ డోర్ వేయటం అనేది జరిగింది. మొత్తం 4 పక్కల ఉన్నటువంటి డోర్సు, అంటే బ్యాక్ సైడ్ డోరు, అలాగే ఆఖరికి స్పీకర్లో కూడా స్పీకర్ తీసేసి దాంట్లో ప్యాకెట్లు పెట్టి పైకి స్పీకర్ అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి అట్లా లోపల ఉన్నాయి కనపడకుండా వీళ్ళు దాన్ని క్లియర్గా పెట్టుకొని దాన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు.